అంకుల్, అది ఆర్తి అనే చూసింది. తనకి భయంగా ఉందని అతను ఎలా ఉంటాడో నన్ను చెప్పమంది. అందుకే నేను చెప్తున్నాను. బుజ్జి, నీకు అతని ఫేస్ గుర్తుందా? అది నువ్వు చూసిన అంకుల్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది గుర్తుందా? నాన్నగారిదిలా వెనక వైపు దువ్విన థిక్ హెయిర్లా ఉంటుందా, లేదా ఆ అంకుల్ ఆయన కూడా సైడ్లో దువ్వినట్టు ఉంటుందా? ఇలా ఉంటుంది. తనెలా అంత కరెక్ట్గా? పట్టుమని మొహం చూస్తే మనందరికీ గుర్తుండే ఫేషియల్ ఫీచర్ హెయిర్ స్టైలే. హెయిర్ స్టైల్లో నెత్తురు దొరికితే మనకు ముక్కు ఎలా ఉంటుందో అప్రాక్సిమేట్గా తెలుస్తుంది. అది ఆ అంకుల్కి ముక్కు ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుందా? కొంచెం పెద్దగా ఉంటుంది. అంత పెద్దగా కాదు. ఓకే. అతని నెత్తురు ఎలా ఉంటుంది? లైన్స్ ఉన్నాయా లేదా ఫ్లాట్గా ఉందా? ఫ్లాట్గా ఉంది. హరణ్ ప్రొఫెషనల్ స్కెచ్ ఆర్టిస్టా? ఇతనికి ఇవన్నీ వచ్చు నాకు ఇప్పుడే తెలిసింది. ఆ అంకుల్ చెవులు ఇలా అతుక్కొని ఉన్నాయా లేదా వెనక్కి ఉన్నాయా? వెనక్కి ఉన్నాయి. ఈ కన్ను డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఈ దూరం ఎంత ఉంటుందో ఈ దూరము అంతే ఉంటుంది. అర్థమైందా? చూడాలనుందా? ఇదేనా నువ్వు చూసిన అంకుల్ మొహం? ఇదే. వీడు వాడు కదా సిబి. నాకప్పుడే తెలుసు ఇది బయటోడి పని కాదని. మీరే కదా ప్లంబింగ్ వర్క్ అని వీడిని ఇక్కడికి తీసుకొచ్చారు. అది కాదని మేము బయలుదేరుతాం. ఇదొక్కటి చాలు అసోసియేషన్ వాళ్ళు నన్ను పీకు తినడానికి. ఎలా? ఆమె చెప్పిన టైం ఫ్రేమ్లో ఏ ఒక్క కమర్షియల్ వెహికల్ కూడా ఆ క్రైమ్ సీన్ చుట్టూ ఉన్న ఎగ్జిట్ రోడ్స్లో పాస్ అవ్వలేదు. ఎలన్, మనం ఎంవీడీని కాంటాక్ట్ చేద్దాం. ఈ డీటెయిల్స్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వగలరు. ఇట్స్ ఓకే సార్, ఇది నేనే హ్యాండిల్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. సార్, ఆ అమ్మాయికి ఆ వ్యక్తి గురించి డీటెయిల్స్ అంత గుర్తున్నప్పుడు పొద్దున్న పిలిచినట్టు ఒక ఆర్టిస్ట్ని పిలిపించి ఎందుకు సార్ స్కెచ్ గీయించకూడదు? పోవయ్యా, గీసిన ఒక్క స్కెచ్తోనూ ఉపయోగం లేదు. మళ్ళీ ఇంకొకటా? ఈ నెల ఇది 4వ కంప్లైంట్. ఇన్వర్టర్ బ్యాకప్ మార్చి డైరెక్ట్ లైన్ లో కనెక్ట్ చేయి, అప్పుడు సాల్వ్ అవుతుంది. అది కాదు మ్యామ్, ఒకసారి నేను చెప్పేది. వద్దు రతీష్, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. Don't talk to me like that. My clothes, no. It is not dress, baby. Not responsible. So you're not responsible for anything? No, not at all. What? I think you're nothing at Nava. Say something. గుడ్ టైమ్ టు టాక్. ఎస్. నేను చెప్తున్న ఈ విషయం మీకు అర్థమవుతుందా హరణ్? నాకు, దినేష్ సార్కి, తర్వాత ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలీదు. అండ్ ఇట్ షుడ్ స్టే దాట్ వే. ఐఎమ్ ట్రస్టింగ్ యూ. ఇలాంటి స్కెచెస్ని గీయడానికి మీ డిపార్ట్మెంట్లో ప్రొఫెషనల్స్ ఎవరు లేరా? నీకు చెప్పాను కదా, నేను ఇది ప్రైవేట్గా హ్యాండిల్ చేస్తున్నా. అండ్ ఈరోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఇచ్చిన డిస్క్రిప్షన్ని బట్టి మీరు గీసిన స్కెచ్, ఐ థింక్ యు ఆర్ ద రైట్ మ్యాన్ ఫర్ ది జాబ్.
సార్ ఇదొక బ్లైండ్ ప్రాసెస్ కాదు. స్కెచింగ్లో కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ నాకు ఈ కేసుకి సంబంధించిన స్పెసిఫిక్స్, టైం లైను ఏమీ తెలియకుండా కొన్ని వారాలకు ముందు చూసిన మొహాన్ని రీక్రియేట్ చేయడం అన్నది చాలా కష్టం. ఐఎమ్ సారీ హరణ్, దట్ పార్ట్ ఈస్ నాన్ నెగోషియబుల్. కేస్ డీటెయిల్స్ షేర్ చేయడం కుదరదు. షీ జస్ట్ సర్వైవ్డ్ అ మర్డర్ అటెంప్ట్ అండ్ హర్ లైఫ్ ఈజ్ ఇన్ గ్రేవ్ డేంజర్. ఇఫ్ యు ఆర్ంట్ పార్ట్ ఆఫ్ దిస్, దెన్ ఓకే. అతని ఫేస్ నుంచి మనం రఫ్గా షేప్ చేయడం మొదలు పెడదాం. అతని ఫేస్ పెంటగనల్ షేప్. స్క్వేర్ షేప్ ఫేస్ కి కింద ఒక 5th కార్నర్ లాగా పొడుగ్గా ఉండే గడ్డం అతంది, లైక్ ఎ పెంటగన్. అతని చిన్న ఎలా ఉంటుంది? డబుల్ చిన్న లేదా? లేదు, ఫ్రంట్లో కొంచెం ముందుకొచ్చినట్టు అనిపించింది. 1 వీక్ పైన షేవ్ చేయకపోతే ఎలా ఉంటుందో అలా గడ్డం వేసాము. ఆ కళ్ళని, ఐబ్రోస్ని ఇంకోసారి డిస్క్రైబ్ చేయగలరా? కర్వ్డ్గా కింద వైపు కొంగి ఉన్న థిక్ ఐబ్రోస్ అతనివి, మీడియం థిక్నెస్. కళ్ళు 2 పొడుగ్గా చిన్నవిగా ఉన్నాయి. సెషన్ ఓవర్. ఓకే సార్, వెళ్దాం. ఏంటి హరణ్? సార్, ఈ స్కెచ్ గుర్తుందా? పెరుంబావూరు మర్డర్ కేసులో సస్పెక్ట్ స్కెచ్ ఇది. మన దినేష్ గారే ఆ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ని హ్యాండిల్ చేశారు. ఆ రోజు ఈ స్కెచ్ న్యూస్లో పెద్ద డిస్కషన్ అయింది. కానీ వీడే ఆ కేసులో నిజమైన నేరస్తుడు. ఈ మర్డర్ జరిగిన కొద్ది రోజులకే ఎలక్షన్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త ఇన్వెస్టిగేషన్ టీం కూడా వచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసుకు సంబంధించిన పాత సాక్షులందరినీ తీసుకొచ్చి ఒక ప్రొఫెషనల్ స్కెచ్ ఆర్టిస్ట్తో ఒక స్కెచ్ గీశారు. అదే నేను మీకు చూపించిన ఆ కాంట్రవర్షియల్ స్కెచ్. ఆ స్కెచ్కి నిజమైన నేరస్తుడికి బోలెడన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఈ స్కెచ్లోని ఫీచర్స్కి సిమిలర్గా ఉన్న ఇదిగో ఈ పిల్లాడిని భయంకరంగా సోషల్ మీడియాలో అటాక్ చేశారు. యూజువల్లీ డిస్క్రిప్షన్ బేస్డ్ స్కెచ్ని గీసేటప్పుడు జరిగే ఒక కామన్ మెమరీ ఎర్రరే ఇది. సోర్స్ మానిటరింగ్ ఎర్రర్. కొన్నిసార్లు మనం చూసిన మొహాన్ని రీకలెక్ట్ చేద్దామన్నప్పుడు మన మెమరీ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ ఎర్రర్ని ఇగ్నోర్ చేసి మనం స్కెచ్ గీస్తే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఓకే, గాట్ ఇట్. కానీ తను చెప్పిన డిస్క్రిప్షన్ విన్నారుగా, ఇట్స్ వెరీ క్లియర్. క్లారిటీ వేరు, అక్యురసీ వేరు. తను క్లియర్గా చెప్పిన ఎవిడెన్స్లు అన్నీ కూడా యాక్చువల్లీ రాంగ్.
ఓ కమాన్ హరణ్, స్కెచ్ కంప్లీట్ చేయకుండానే మీరు అది తప్పని ఎలా చెప్తారు? నేనే కిల్లర్నైతే తను నన్నే చూపించుండొచ్చు కదా. స్కెచ్ ఎందుకు అనవసరంగా? అమెరికన్ సీరియల్ కిల్లర్ అయిన యూనో బాంబర్ని స్కెచ్ చేయడానికి కోసం ఎన్నో ఏళ్ల క్రితం అతన్ని రోడ్డు మీద చూసిన ఒక అమ్మాయిని పోలీసులు తీసుకొచ్చారు. కానీ పూర్తయ్యాక చూస్తే సీరియల్ కిల్లర్ మొహానికి బదులు ఆ అమ్మాయి డిస్క్రైబ్ చేసింది తన ముందున్న స్కెచ్ ఆర్టిస్ట్ మొహాన్ని. నేను చెప్పాను కదా, ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ సోర్స్ మానిటరింగ్ ఎర్రర్. ఆ అమ్మాయి రీసెంట్గానే ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడింది కదా. తన మెమరీలో ఆ ఫేస్ ఉంటే మనం కనిపెట్టేయచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ ద వే. సరే, వాట్ యు నీడ్? తనని రెస్ట్ తీసుకొనివ్వండి. ఇలాంటి తప్పు చేసిందని తనకి తెలియకూడదు. కావాలంటే మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం, ఆ కిల్లర్ని తను చూసిన క్రైమ్ స్పాట్కి. ఎలాంటి మ్యూజిక్ అంటే మీకు ఇష్టం? స్పెషల్గా ఏం లేదు. అందరికీ ఖచ్చితంగా ప్రిఫరెన్స్ రెండు విషయాల్లో ఉంటుంది, తిండిలోనూ మ్యూజిక్లోనూ. మనకిష్టం లేని తిండిని తినేటట్టే ఉంటుంది, మనకు నచ్చని పాటలు వినడం కూడా. ఆ రోజు మీరు వచ్చినప్పుడు బండిలో ఏదో ఇన్స్ట్రుమెంటల్స్ విన్నట్టున్నారే? దాట్స్ కర్ణాటిక్ వైలన్, జస్ట్ మైండ్ రిలాక్స్ కోసం. ఇక ఒక పేరు కావాలి. పిలవడానికి ఒక పేరు లేకపోతే కాన్వర్సేషన్ స్మూత్గా ఉండదు. కేర్ టేకర్తోనూ మిగతా వాళ్ళందరితోనూ తన నా సిస్టర్ యాన్ అనే చెప్పాను హరణ్. యాన్. ఓకే, మనం ఇప్పుడు వేరే అప్రోచ్ని ట్రై చేద్దాం. మీరు చెప్పే ఆ క్రైమ్ జరిగిన రోజు అతన్ని మీరు చూడడానికి ముందు జరిగిన అన్ని విషయాల్ని గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని చూశారు, ఏం తిన్నారు, ఏం డ్రెస్ వేసుకున్నారు, అదంతా. ఓకే, బ్రీద్ ఇన్, ఫోకస్. ఈ కార్ని మమ్మల్ని మర్చిపోండి. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు ఆ క్రైమ్ సీన్ జరిగిన మూమెంట్లో మిమ్మల్ని చూసుకోండి. ఈవినింగ్ ఒక కాల్ వచ్చిందని నేను రూమ్లోంచి బయటకు వచ్చాను. నేను వేసుకున్నది ప్లెయిన్ వైట్ షర్ట్ అండ్ జీన్స్, దాని మీద నా లక్కీ బ్రేస్లెట్. అక్కడి నుంచి ట్రైన్లో కోయంబత్తూర్కి వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని బయటకు వచ్చాను. సముద్ర సిల్క్స్కి వెళ్ళే డిస్టెన్స్. ఎక్కడ? సముద్ర సిల్క్స్ ఒక ఓల్డ్ అబాండెంట్ బిల్డింగ్. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ వాస్ గెటింగ్ లేట్.
ఆ రోజు రాత్రి మీరు అతని ఫేస్ని క్లియర్గా చూసారా? ఎవ్రీ ఇంచ్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నట్టు అంతే క్లియర్గా ఆ రోజు ఆ వ్యక్తిని నేను చూశాను. ఓకే, మొదలు పెడదాం. Square structured face like a pentagon with the chin pointing down.